మేడం తీసుకో మేడం కాబట్టి మీరు ఈ అవకాశం వాళ్ళకి మీరు ఎమ్మెల్యే ఎంపీ అయ్యే అవకాశం కల్పించాలని కోరుకుంటూ ఇప్పుడు పంచాయతీని సమీక్ష నిర్వహిస్తున్నాడు. ఎందుకంటే ఏదైనా సామాన్య వ్యక్తి కాదు. జగన్ గిఫ్ట్ గా ఎమ్మెల్యేను ఎంపీని గెలిపించుకొని మనము ఇవ్వాల్సిన ఇప్పుడే రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ పాదయాత్ర 5వ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం ఇక్కడ ఒక కేక్ కూడా కట్ చేసుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో కరోనాతో 2 సంవత్సరాలు కూడా పోయింది. మనం అందరూ కూడా ప్రాణాలు అరచేతులు పెట్టుకొని కరోనా నుంచి బయటపడేదానికి ఇక్కడ అంతా కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉంటే మరి మీ శాసనసభ్యుడు మన బాలకృష్ణ గారు, అదే విధంగా వాళ్ళ బావ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుమారుడు లోకేష్ నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు కూడా హైదరాబాద్ లో 4 గోడల మధ్య దాంకొని ఇక్కడ ప్రజలు పడే ఇబ్బందులను ఎవరు కూడా గమనించలేదు. మనకి ఏ రకమైన సహాయం కూడా చేయలేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి అనేక రకాల అన్ని కూడా హాస్పిటల్స్ లో బెడ్లు పెంచి, మందులు పెంచి, డాక్టర్లు పెంచి రకరకాలుగా మనం ఇబ్బందులు లేకుండా ఇతర రాష్ట్రాలకు పోకుండా కరోనా పేషెంట్లు అక్కడే అందరినీ కూడా పరిరక్షించే బాధ్యత తీసుకొని 2 సంవత్సరాలు కూడా చేసిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. చాలా బాగుంది. ఈ నియోజకవర్గంలో, హిందూపూర్ నియోజకవర్గంలో మహిళలు కానీ, యువకులు కానీ, రైతులు కానీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం నాకుంది. అది కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారనే నమ్మకం నాకుంది.